అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిపబ్లిక్ ఇండియా కాయిన్స్. సాధారణంగా మనం రోజు చూసే కాయిన్స్లోని కొన్ని కొంచెం ఎక్కువ వాల్యూ ఉండే కాయిన్స్ ఉంటాయి. కానీ అవి ఎలా గుర్తించాలో చాలామందికి తెలియదు. ఇక్కడ నేను ఆ ఒక్క పాయింట్ గురించి నేను చెప్తాను. దయచేసి వీడియో కంప్లీట్గా చూసేదానికి ట్రై చేయండి. ఆ ఒక్క పాయింట్ కనుక మీకు తెలిస్తే సాధారణంగా మీ దగ్గర ఉండే కాయిన్స్లో కూడా డెఫినెట్గా ఒకటో రెండు మీకు ఖచ్చితంగా దొరుకుతాయి ఇటువంటి కాయిన్స్. అవి ఏంటంటే అవి ఏ డినామినేషన్ అయినా తీసుకోండి, అవి ఏ కాయిన్స్ అయినా కూడా పర్వాలేదు. కానీ ఆ కాయిన్స్ వచ్చేసి సేమ్ ఇయర్ ఉండాలి. రెండు కాయిన్స్ పైన సేమ్ ఇయర్ సేమ్ మింట్ మార్కు ఉండాలి. అలాంటి రెండు కాయిన్స్ని కంపేర్ చేసి చూడండి. సాధారణంగా అన్ని కాయిన్స్ పైన అశోక సింబల్ ఉంటుంది కదా. ఆ అశోక సింబల్లో ఈ లయన్ బొమ్మ ఉండే దాంట్లో వచ్చేసి కొన్ని కాయిన్స్ పైన పెద్దదిగా, కొన్ని కాయిన్స్ పైన చిన్నదిగా ప్రింట్ అవుతుంది. అంటే సాధారణంగా ఒక కాయిన్ పైన ఏ సైజులో ఆ బొమ్మ ఉంటుందో దానికన్నా కొంచెం చిన్నదిగా అయినా పెద్దదిగా అయినా ప్రింట్ అవుతుందన్నమాట. అలాంటి కాయిన్స్ని రెండు కాయిన్స్ని కంపేర్ చేసి చూసినప్పుడు మీకు అది ఈజీగానే అర్థమవుతుంది. కొంచెం అబ్జర్వ్ చేస్తే చాలు. అలాంటి కాయిన్స్ మీరు కనుక కలెక్ట్ చేయగలిగితే వాటి వాల్యూ వచ్చేసి నార్మల్గా ఎంత తక్కువలో తక్కువ అనుకున్నా కూడా ఒక్కొక్క కాయిన్ 100 రూపీస్ నుంచి తీసుకుంటే వాటి డిమాండ్ని అదేవిధంగా వాటి కండిషన్ని బేస్ చేసుకొని 1000 రూపీస్ వరకు కూడా కొన్ని కాయిన్స్ వాల్యూస్ ఉన్నాయన్నమాట. అవి డెఫినెటివ్ కాయిన్స్ అవ్వచ్చు, కమమరేటివ్ కాయిన్స్ అవ్వచ్చు, ఏవైనా కూడా. ఓకే, నా దగ్గర ఉండే లయన్ వెరైటీ కాయిన్స్ అంటే నేను నార్మల్గా చిల్లర్లో నుంచి కలెక్ట్ చేసుకున్న కాయిన్స్లో నుంచి వెతికి తీసిన కాయిన్స్ అనమాట. వాటి గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాను. కావాలంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకుని ఆ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. అలాంటి లయన్ వెరైటీ కాయిన్స్ని మీరు కూడా కలెక్ట్ చేసుకోగలిగితే వాటికి కొంచెం ఎక్కువ వాల్యూ అనేది ఉంటుంది. అర్థమైంది కదా. ఏ కాయిన్ తీసుకున్నా రెండు కాయిన్స్ సేమ్గా ఉండాలి. సేమ్గా ఉండే కాయిన్స్ని మాత్రమే కంపేర్ చేయండి. ఓకే, మీకేమనిపించిందో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి, లేదంటే మెయిల్ కూడా చేయండి. మెయిల్ డీటెయిల్స్ వీడియో చివరిలో వస్తాయి. అదేవిధంగా మన ఛానల్లో ఉండే ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూడండి. అదేవిధంగా సోషల్ మీడియాలో వచ్చి ఫేక్ న్యూస్ను కూడా డీకోడ్ చేస్తూ వీడియోస్ చేస్తున్నాను. వాటి గురించి కూడా చూడండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ వాటిలో దొరుకుతుంది. ఈ వీడియోస్ నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నానని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేందుకు ట్రై చేయండి. కానీ వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసేందుకు ట్రై చేయండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా, మీ దగ్గర ఉండి వాటి వాల్యూస్ తెలుసుకోవాలనుకున్న srisha@gmail.com మీద మన మెయిల్ ఐడి, ఈ మెయిల్లో అడిగితే నేను డెఫినెట్గా ఆన్సర్ ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.